సరే ఏదేమైనప్పటికీ అంతా బాగానే ఉంది కానీ నిన్న హిందుత్వం ఇదేమి హిందుత్వం ఇదేమి దేశం అని ప్రశ్నించినటువంటి అంశం మాత్రం చాలా బాధ కలిగేటువంటి అంశం. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజానీకానికి ఈ అఖండ భారతం దేశానికి కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే ఇదే హిందుత్వం ఈ దేశంలో అని అంటే అందరినీ ఆయన ప్రశ్నించినట్టు, ఇదేం దేశం అని అంటే ఆయన ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని ప్రశ్నించడం అంటే ఈ రెండు 100% ఆయన తప్పుగా మాట్లాడినటువంటి అంశాలుగా భావించాలి. దానికి వారు మరి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని అనుకున్నాం కానీ బట్ ఆయన ఇచ్చేటువంటి ఉద్దేశంలో లేరు అనేటువంటిది కూడా అర్థమైపోతుంది. దీనికి సంబంధించి అజిత్ గారు వంశీ గారు మొత్తం మీద అంటే వంశీ గారు నిన్నటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 2 ట్వీట్స్ చేశారు. వంశీ గారు ఉదయమేమో మొత్తం అంటే నా ప్రెస్ కాన్ఫరెన్స్ ని జాగ్రత్తగా వినండి అని అంటూ మొత్తం తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని అంశాలని కట్ చేసి ఆయన దాన్ని ట్వీట్ చేస్తూ ట్వీట్ కూడా ఎవరికి చేశారు? ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలకి, అదేవిధంగా బీజేపీ కేంద్ర మంత్రులకి, ప్రధానికి, వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలకి, అదేవిధంగా శివసేన నేతలకి వంశీ గారు. అయితే ఆ ట్వీట్కి సంబంధించి దాంతోపాటు ఒక 3 అవర్స్ క్రితం ఇప్పుడు మనం చూసిన ట్వీట్ ఇంకొకటి మళ్ళీ వాళ్ళకే చేశారు వంశీ గారు. అందులో ఏంటి, ఒకటి శ్యామలరావు గారు మాట్లాడింది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, ఇవన్నీ కూడా పెట్టి మళ్ళీ ట్వీట్ చేశారు, మళ్ళీ జాగ్రత్తగా వినండి అని. అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నుంచి దాదాపు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నేతల్ని, హిందూ ధార్మిక సంస్థల్ని, ఆర్ఎస్ఎస్ నేతల్ని, శివసేనని వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ ఎందుకు పదే ట్వీట్లు చేస్తున్నారంటే ఆత్మరక్షణలో పడ్డారు అని అనేది వంశీ గారు. దాంతోపాటు ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది ఏంటంటే ఈజ్ ఇట్ సెక్యులర్ కంట్రీ అని చెప్పి అన్నారు వంశీ గారు. సెక్యులర్ అంటే లౌకికకి సంబంధించి ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే శివసేన కానీ ఈవెన్ బీజేపీ కూడా బీజేపీ సిద్ధాంతంలో కూడా సెక్యులర్ అనే పదాన్ని, ఎందుకంటే మెజారిటీనే ఇది హిందుత్వ దేశం కాబట్టి సెక్యులర్ అనే పదాల మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా చర్చ జరుగుతోంది. సెక్యులర్ అనే పదాన్ని అభ్యంతర పెట్టే వాళ్ళందరికీ ట్వీట్ చేస్తున్నాడు. కానీ సెక్యులర్ కావాలి అని అటు ఈవెన్ డిఎంకే వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ కదా వంశీ గారు, డిఎంకేకి ట్వీట్ చేయట్లేదు, డిఎంకే నేతలకి, అది అందులో తమిళనాడు కూడా ఈ వివాదంలో ఉంది. అదేవిధంగా వామపక్షాలకి ట్వీట్ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి ట్వీట్ చేయట్లేదు, కేవలం బీజేపీ మంత్రులకి వీళ్ళందరికీ ఎందుకు ట్వీట్ చేస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమితోటి ఆయన పోరాటం చేస్తాడు, కూటమికి వ్యతిరేకంగా ఉంటాడు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు కూటమిని కంట్రోల్ చేయాలి, వాళ్ళతోటి వైరం తెచ్చుకునే ఉద్దేశం లేదు, వాళ్ళకి పదే వివరణ ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వంశీ గారు. దాంతో పాటు రేపు జరిగే అంశాన్ని కూడా ఆయన చాలా ఎక్కువగా నమ్ముకొని ఉన్నారు. రేపు మనందరికి కూడా తెలుసు 30వ తారీఖు సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ అండ్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఇది సుబ్రహ్మణ్య స్వామి అంటే చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ని అంటే ఇటు తిరుపతి ప్రసాదాలకు సంబంధించి కొంత అనుమానాలు రేకెత్తించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇది ప్రజా ఆరోగ్యము అదేవిధంగా దేవుని సెంటిమెంట్లు రెండింటినీ కూడా ప్రశ్నిస్తున్నాయి కాబట్టి రిట్ ఆఫ్ మాండమస్ ఇవ్వాల్సిందిగా పిల్ ఒకటి సుబ్రహ్మణ్య స్వామి గారు దాఖలు చేశారు. అదేవిధంగా గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా దాఖలు చేశారు. దానికి కాదండి, మొత్తానికి సుబ్రహ్మణ్యం స్వామి మాత్రం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి రావటానికి మాత్రం ఆయన చాలా సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాగే అలాంటి వ్యక్తులను మాత్రం కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి పెట్టుకున్నారు. అది స్వరూపానంద స్వామి కావచ్చు, లేక సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు, లేక కొంతమంది కొన్ని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర ప్రయోజనాలు కల్పించటమా లేక ఇతర వాళ్ళ అవసరాలకు సంబంధించిన అంశాల్లో సహకరించటమా తెలియదు. కానీ మొత్తానికి మాత్రం కొంతమంది యాక్షన్లో ఉంటారు. వాళ్ళు ఆ పార్టీలతో కూడా సంబంధం ఉండదు వాళ్ళకి. వాళ్ళు మాత్రం ఆయనకు సహకరించడం కోసం మాత్రం చాలా ఉత్సాహంగా ఉవ్విళ్ళూరుతూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అసలు దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఎంత, దాంట్లో జరిగినటువంటి తప్పేంటి, దానికి సంబంధించినటువంటిది పరిశీలించకుండా దాన్ని గమనించుకోకుండా సుబ్రహ్మణ్యం స్వామి గారు వెళ్ళి సుప్రీంకోర్టులో పిలివేసి దాని మీద నేను యుద్ధం చేస్తానంటే ఆయనకి గతంలో కూడా చూసాం కదా, సుప్రీంకోర్టుని డైరెక్ట్ ఆదేశాలు ఇవ్వమంటారు రిట్ ఆఫ్ మాండమస్ అని. కోర్టే నేరుగా ఒక కమిటీ పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు అదేవిధంగా అక్కడ జరుగుతుంది. దానికి ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి గారిని పెడితే పోయిద్దాం ఆ కమిటీకి. వంశీ గారు దాదాపు ఆయన ఉద్దేశం కూడా అదే ఏమో, నన్నే పెట్టండి అనే
ఎస్ అంతే ఉండొచ్చు వంశీ గారు. గతంలో కూడా వచ్చారు కదా ఒకటి రెండు సందర్భాలు. ఆయన ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేయట్లేదు వంశీ గారు. కల్తీ జరిగిందని అనడం మీదే సుబ్రహ్మణ్యం స్వామి గారి అభ్యంతరం. అదేలేండి. మేధావులు యొక్క ఆలోచనలు ఎప్పుడు చాలా విచిత్రంగా, విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. కనపడేటువంటి కోణం ఒకటి ఉంటుంది, కనపడినటువంటి కోణం ఇంకొకటి ఉంటుంది. ఆ కోణంలో నుంచి ఈ కోణాన్ని చూడలేం, ఈ కోణంలో నుంచి ఆ కోణాన్ని చూడలేం. సుబ్రహ్మణ్యం స్వామి గారి యొక్క ఆలోచనల కోణాల్లో నుంచి ఏ కోణాన్ని చూడాలో అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తే సుబ్రహ్మణ్యం గారు కనపడ్డావు, ఆయన కోణంలో చూస్తే ఈయన కనపడ్డావు. ఇక్కడికి ఎవరికి ఇద్దరికి కూడా రాజకీయ పరంగా కానీ, లేకపోతే స్నేహపరంగా కానీ, వయసు పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎక్కడా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఒక సఖ్యతాభావం కానీ లేకపోతే ఏమీ కనపడవు. భావజాలాల్లో కానీ ఎక్కడో కనెక్ట్ అయిపోయారు. ఎక్కడ కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ మొత్తానికి ఆయన్ని మాత్రం ఈయన ఎత్తుకొని తిరుగుతానంటాడు. ఇక్కడ విచిత్రం వంశీ గారు, అంటే వైఎస్ఆర్కేమో సుబ్రహ్మణ్య స్వామి గారు అనేక సార్లు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఆయన దగ్గర అయ్యారు. కాంగ్రెస్ కల్చర్ కి అటు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఇటు మళ్ళీ అటు బీజేపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సెక్యులర్ అంటారు, సుబ్రహ్మణ్య స్వామి గారు సెక్యులర్ ని పెద్దగా ఇష్టపడరు వంశీ గారు. అంటే ఆయన క్వశ్చన్ కి, ఆయన చేస్తున్న మొత్తం చర్యలకి అందులో ధార్మిక సంఘాలకు కూడా వివరణ ఇవ్వడం ఏంటి వంశీ గారు? సెక్యులర్ అని అన్నప్పుడు హిందుత్వ సంఘాలకు ఎందుకు ఈయన వివరణ ఇవ్వాలి? అదేవిధంగా హిందుత్వ పార్టీలకు ఎందుకు ట్యాగ్ చేయాలి? లౌకిక పార్టీలను ఎందుకు వదిలేయాలి అని అనేది ఇక్కడ అసలు అంటే పూర్తిగా కేంద్రానికి వివరణ ఇచ్చుకొని రాష్ట్రంలో ఉన్న కూటమిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా మీరు కంట్రోల్ చేయండి దయచేసి, నా తప్పేం లేదు, నేను ఏదో మొత్తం జరిగింది, మన ఫ్రెండ్షిప్ అలానే ఉంది, మీరు కంట్రోల్ చేయండి అని చెప్పుకునే ఒక ప్రయత్నం అయితే చాలా నిన్నటి నుంచి చాలా తీవ్రంగా చేస్తున్నారు వంశీ గారు. సరేలేండి, ఏదన్నా కానీ రేపు ఈ ఈ వివాదం అనేటువంటిది కొన్ని నెలల పాటు కొనసాగిద్ది. ఎందుకనంటే ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయం. మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, హిందుత్వానికి సంబంధించినటువంటి అంశం, మతాలకు సంబంధించినటువంటి అంశం. మరి ఇటువంటి అంశానికి సంబంధించినటువంటి వివాదం సుదీర్ఘకాలం అయితే కొనసాగిద్ది. దీంట్లో మరి ఏం జరిగిద్ది, అటు ఎటు వెళ్తుంది అనేటువంటిది చూడాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి గుడికి వస్తానని చెప్పని గుడికి ఆగిపోవడంతో దీన్ని సగం ఆయనకంతటా ఆయన దానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. ఆయనంతటా ఆయనగా దానికి ఆ గేమ్ని విరమించుకున్నారు. ఆ గేమ్లో నుంచి ఇప్పుడంతా కూడా రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారేమో అనిపిస్తుంది.